లిఫ్టులో ఇరుక్కొని 5 ఏళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్లోని అమీర్పేట్ సమీపంలో ఉన్న ఎల్లారెడ్డిగూడలో చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిగూడలోని కీర్తి అపార్ట్మెంట్స్ 5వ అంతస్తు జీ బ్లాక్లో బల్లి నరుసునాయుడు, ఐశ్వర్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 2 కుమారులు చైత్విక్, హర్షవర్ధన్ ఉన్నారు. మధురనగర్ కాలనీలోని శ్రీనిధి స్కూల్లో చైత్విక్ 1వ తరగతి, హర్షవర్ధన్ యూకేజీ చదువుతున్నాడు. ఎప్పటి మాదిరిగానే బుధవారం కూడా సాయంత్రము తల్లి ఐశ్వర్య పాఠశాల నుంచి 2 కుమారులని తీసుకువచ్చింది. ఆ తర్వాత వారు ముగ్గురు 5వ అంతస్తుకు వెళ్ళాలి. సో తల్లి, పెద్ద కుమారుడు చైత్విక్ ఇంట్లోకి వెళ్ళగా చిన్న కుమారుడు హర్షవర్ధన్ మాత్రం లిఫ్ట్ దిగలేదు. 5వ ఫ్లోర్కు వెళ్ళిన తర్వాత అంతలోనే లిఫ్ట్ ముందు భాగంలోని స్ప్రింగ్ డోర్ మూసుకుపోవడంతో ఒక్కసారిగా లిఫ్ట్ కదిలి కిందకి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో ఎలా జరిగిందో తెలియదు కానీ గ్రిల్స్ మధ్యలో బాబు శరీరం ఇరుక్కుపోయి 5వ అంతస్తు నుంచి కొద్దిగా కిందికి వచ్చి లిఫ్ట్ ఆగిపోయింది. సో వెంటనే తల్లి ఐశ్వర్య, అపార్ట్మెంట్ వాసులు వెంటనే పరిగెత్తుకు వచ్చి చూడగా అప్పటికే దారుణ ఘటన కనిపించింది. లిఫ్ట్ గ్రిల్స్ మధ్య ఇరుక్కొని బాలుడు విగత జీవిగా కనిపించాడు. వెంటనే బాలుడిని బయటకు తీసిన ప్రయోజనం లేకపోయింది. ఛాతి భాగం ఒత్తిడికి గురి కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. వెంటనే బంజారాహిల్స్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే బాలుడు మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఇక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అలా ఎలా ఆ బాలుడు ఆ లిఫ్ట్లో ఇరుక్కుపోయాడు, దానికి గల కారణాలేంటి, లిఫ్ట్ మెయింటెనెన్స్కి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. ఏదేమైనా కానీ ఒక తల్లి 2 పిల్లలని స్కూల్ నుంచి తీసుకువస్తున్నటువంటి తరుణంలో రోజు మాదిరిగానే ఇంట్లోకి తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో చిన్న ఒక్క క్షణంలో జరిగినటువంటి ఈ యొక్క తప్పిదం అనేది ఈరోజు ఒక బాలుడిని ఈ లోకంలో లేకుండా చేసింది. అక్కడికి పెద్ద కుమారుడు తల్లి ముందుకు వెళ్ళి ఇంట్లోకి వెళ్తున్నటువంటి క్రమంలోనే వెనక నుంచి ఆ బాలుడు కూడా వస్తున్నాడు కావచ్చు అనుకున్నారు. ఆ సెకండ్ల వ్యవధిలోనే, ఆ డోర్ క్లోజ్ అయ్యేటువంటి సెకండ్ల వ్యవధిలోనే ఆ యొక్క చిన్న కుమారుడు దాంట్లోనే ఉండిపోవడము, ఆ తర్వాత అది క్లోజ్ అయ్యేటువంటి సమయంలో ఆ గ్రిల్స్ మధ్యలో ఇరుక్కుపోయినట్టుగా తెలుస్తుంది. అది ఎలా జరిగింది ఏంటనేది కూడా ఇప్పటికీ కొన్ని ప్రశ్నార్థకరంగానే మారింది. అది అలా ఎలా మధ్యలోకి ఇరుక్కున్నాడు, దానికి గల కారణాలు ఏంటి అనేటువంటి పూర్తి వివరాలు కూడా ఇప్పుడు దర్యాప్తులో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఒక లిఫ్ట్ ప్రమాదం అభం శుభం తెలియని ఒక చిన్నారి ప్రాణాన్ని అయితే బలి తీసుకుంది. స్కూల్కు వెళ్ళి ఎప్పటి మాదిరిగానే ఇంటికి వచ్చినటువంటి బాలుడు ఇక స్కూల్కు వెళ్ళలేడు అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ బాలుడు మాదిరిగానే మిగతా అక్కడ అపార్ట్మెంట్లో ఉంటున్న వారందరి పరిస్థితి కూడా ఏంటి, ఏదో ఒక రోజు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏంటి, ఆ లిఫ్ట్లో ఇంత ప్రమాదకరమైనటువంటి సంఘటన అంటూ కూడా వారు ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా కూడా ఈరోజు ఒక బాలుడు 5 సంవత్సరాల లోపే ఉండేటువంటి ఆ చిన్న బాలుడు మృతి చెందడం అనేది ఆ కుటుంబానికి తీరని శోకంగా మారింది. అపార్ట్మెంట్ వాసులందరికీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అక్కడ స్థానిక వాతావరణాన్ని కూడా ఒక్కసారిగా విషాద వదనంలోకి నెట్టేసింది.